Hey guys, welcome to my channel Vindhya Santosh. బట్ ఇన్ దిస్ వీడియో సంతోష్ ఉండట్లేదు ఎందుకంటే నేను ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ అ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్ ఊటీ కూనూర్ అండ్ మైసూర్. సో ఈ ట్రిప్ ఎలా అంటే లైక్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా తొందరగా జరిగిపోయిందనమాట. అండ్ మీకు మొత్తం ఎండింగ్లో ఆర్ మధ్యలో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ హౌ దిస్ హ్యాపెండ్ అని చెప్పేసి. బట్ ఫైనల్లీ వీ మేడ్ ఇట్. సో it's around 4 p.m. so maaku 6:30 kala undi bus. So I'm going to meet my friends. Finally I met my friends. Introducing them, Sindaka, then Spandana, Arru. Hi. Ante start aitunnam. మేము బేసికలీ ఎప్పుడు కలిసినా కూడా ఫస్ట్ ఎక్కువ నవ్వడం ఉంటుంది, మాట్లాడుకోవడం తక్కువ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాగే ఉంటారని అనుకుంటున్నా. సో 6:30కి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 o'clockకి బెంగళూరులో మెజెస్టిక్ స్టేషన్లో దిగాము. మేము ఈ ట్రిప్ ట్రావెల్స్ త్రూ ప్లాన్ చేసుకున్నాము. అంటే లెట్స్ గో ట్రావెల్స్ అని ఒక పేజ్ ఉంటుంది, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టోటలీ 12 members అనమాట బ్యాచ్కి. ఈ బ్యాచ్కి అయితే అలాగా. సో మేము 4 members, ఇంకా 8 members ఉన్నారని చెప్పారు. వాళ్ళు రావడానికి ఇంకా 3 to 4 hours అట్లా పడుతుందంట. మేమేమో పొద్దున్నే వచ్చేసాము. సో ఇంకొక అమ్మాయి ఉంది, తన పేరు నాన్సీ. తనంట గుంటూరు నుంచి వస్తుండే, గుంటూరు ఆర్ కర్నూలు గుర్తుకులేదు, తను వస్తుండే. సో మాకు కాల్ చేసి తను అడిగిందనమాట మీరు ఎక్కడున్నారు, సో నేను కూడా వస్తాను అని చెప్పి. అంటే మేము ఉండి ఓకే మేము సో అండ్ సో హోటల్లో ఉన్నాము, నువ్వు ఇక్కడికి వచ్చేసి అందరం కలిసి వెళ్దామంటే తను ఇక్కడికి వచ్చిందనమాట. 5 members కలిసి ఆల్మోస్ట్ మేము 3 to 4 hours వెయిట్ చేసాము. ఇలా 12 members ఒక మినీ బస్ తీసుకున్నారు. మేమందరం లాస్ట్ సీట్లో కూర్చున్నాం అనమాట, 4 members కాబట్టి. సో ఫస్ట్ ఇప్పుడు మైసూర్కి స్టార్ట్ అవుతున్నాము. బస్లో అయితే అసలు అంతా ఎంత ఎంజాయ్ చేయలేదు. మధ్యలో ఇక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు, ఎందుకంటే మిగతా 8 members ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదని చెప్పేసి తీసుకున్నారంట. సో మేమేమో ముందే ఫ్రెష్ అప్ అయిపోయినాం కాబట్టి జస్ట్ అలా కూర్చున్నాము. అండ్ బస్లో అయితే అసలు అంతా ఎంత రచ్చ చేయలేదు, మీరే చూడండి. ఆఫ్టర్ ఫుల్ హంగామా వి రీచ్ టు మైసూర్ ప్యాలెస్. సో మాకు ఎలా ఉండింది అంటే ఎంట్రీ టికెట్స్ కానీ ఫుడ్ కానీ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ లేకుండే. అంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏవేవి ఇంక్లూడెడ్ కాదని చెప్పి. సో దాన్ని ప్రాపర్గా చూసుకొని ప్యాకేజెస్ తీసుకోండి. సో టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది ప్యాలెస్ కనిపిస్తుంది మాకు కూడా. అవునా? ఎక్కడ షో అని చెప్పేసి ఒకటి ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఎంట్రీ లేదు లోపలికి. వావ్, ఇట్స్ టూ బ్యూటిఫుల్. మనం ఆల్మోస్ట్ మైసూర్కి వచ్చేసరికి 1:20 అయింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి కన్స్ట్రక్షన్. అండ్ 3 entrances ఉన్నాయి. ఒకటేమో అది ఎంట్రన్స్, ఇంకొకటి ఇక్కడ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ. మైసూర్ ప్యాలెస్ గురించి నేను ఒక షార్ట్ ఇన్ఫో ఇద్దాం అనుకుంటున్నా మీకు. ఇది ఈ ప్యాలెస్ని వారియర్ కింగ్స్ బిల్డ్ చేశారనమాట 14th centuryలో. లేటర్ ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్రజెంట్ ప్యాలెస్ ఏదైతే ఉందో 1912లో కంప్లీట్ చేశారు. దీన్ని ఇండో సెరాసినిక్ స్టైల్లో బిల్డ్ చేశారు. ఇది ఆబ్వియస్లీ ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్, మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మైసూర్ ప్యాలెస్ అనేది ఫేమసే. సో ఎస్పెషల్లీ దివాళీ టైంలో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట. ఎవరైనా మైసూర్ ప్యాలెస్ చూడడానికి రావాలి అనుకుంటే బెటర్ కమ్ ఇన్ దివాళీ టైం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్.
మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ 2:30 అట్లా అయింది. మేము లంచ్ చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ ఈజ్ లైక్ ఓకే దట్స్ వై ఐఎమ్ నాట్ మెన్షనింగ్ హియర్, అంటే హోటల్ నేమ్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు. సో అక్కడ నుంచి మేము ఇప్పుడు బందీపూర్ ఫారెస్ట్కి స్టార్ట్ అయ్యాము. ప్లాస్టిక్ ఏమున్నా అలో లేదు. వాటర్ బాటిల్స్ కూడా బయటే ఎక్కడైనా డస్ట్బిన్లో పడేసి ఎంటర్ అవ్వాలి. బందీపూర్ ఫారెస్ట్లో మనకి ముందు చెక్ పోస్ట్ ఉంటుంది, పోలీసులు చెక్ చేస్తారనమాట ఎవరి దగ్గరైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇట్స్ బెటర్ టు త్రో అవే, ముందే పడేస్తే అయిపోతుంది. సో అలా మా బందీపూర్ ఫారెస్ట్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఎలిఫెంట్ అంటే ఇష్టమే, ఫస్ట్ అదే కనిపించింది. అవును నేను ఇష్టం, అవును నేను అంటే ఇష్టం. అన్ని వెళ్ళిపోతున్నాయి, ఎంత బాగున్నాయి అసలు. ఇన్ని డియర్స్ కనిపిస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను. I want to see tigers. నువ్వు కిందికి దిగవే హరు. నాకు టైగర్స్ చూడాలని అనిపించింది. బట్ ఇక్కడ ఫారెస్ట్లో ఏంటంటే టైగర్స్ అండ్ లయన్స్ రావడం అంటే అంత ఈజీ కాదని చెప్తున్నారు. ఏంటంటే ఎలిఫెంట్స్, డియర్స్, పీకాక్స్ అయితే ఎక్కువగా అనిపించిండే. చాలా బ్యూటిఫుల్ ఉండే వ్యూ అయితే అసలు. దగ్గరగా ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది పీ హెన్నా లేకపోతే పికాకే కదా? నీకు ఎట్లా తెలుసు? హాయ్, డియర్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి గాయస్ ఇక్కడ. దిగినాం అనమాట. ఇక్కడ ఇది వాష్రూమ్. చూడండి ఎంత దగ్గరగా ఎలిఫెంట్స్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎలిఫెంట్. ఇగోది దిస్ ఇస్ ద ఎలిఫెంట్. ఎంత క్యూట్ ఉన్నాయంటే. అర్రు ఎందుకురా అక్కడ తిరుగుతున్నావు? బందీపూర్ ఫారెస్ట్ 3 hours ఉంటుంది రోడ్ వే. నేను లాస్ట్ మినిట్ వరకు చూశాను టైగర్ కానీ లయన్ కానీ కనిపించదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ అసలు కనిపించలేదు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవంత ఈజీగా బయటికి రావని చెప్తున్నారు. సో ఫైనల్లీ నాకు బాగా అనిపించింది ఏంటంటే అసలు ఒక ప్లేస్ చూశాను. అక్కడ ఎట్లా అంటే ఒక 10 huts అట్లా వేసుకొని ఉన్నారనమాట. ఎట్లా వాళ్ళు రివర్లో బట్టలు ఉతుకుతున్నారు. ఆ బట్టలు ఉతుకుతున్న టైంలో పక్కనే ఎలిఫెంట్ వాటర్ తాగుతుంది. ఎంత బ్యూటిఫుల్ కదా, మనందరికీ డ్రీమ్. నాకైతే అసలు ఎలిఫెంట్ దగ్గరగా అట్లా లైక్ నార్మల్గా అదేదో వాళ్ళల్లో మనిషిలాగా నార్మల్గా అట్లా ఉండడం నాకు బాగా అనిపించింది. ఎలిఫెంట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో జస్ట్ కమెంట్ డౌన్. నాకైతే చాలా చాలా ఇష్టం. సో ఊటీ వెళ్తున్నప్పుడు దారిలో మేము ఆల్మోస్ట్ 5 to 5:30 అవుతుందని చెప్పేసి ఒక దగ్గర దిగి స్నాక్ టైం అంటే టీ అండ్ సమ్ బనానా చిప్స్ అట్లా తీసుకున్నాము. ఎందుకు డల్ ఉందో? డల్గా లేదు, మా ఆయన మిస్ అవుతున్నా. దానికోసం సో ఇప్పుడు హోటల్ రూమ్కి స్టార్ట్ అయిపోయాము. మా గైడ్ ఏం చెప్పారంటే ముందే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని దెన్ హోటల్ రూమ్కి వెళ్దామని అన్నారు. మేమందరం ఓకే అని ఉండే. సో ఎంత చలి అంటే అంత చలి. ఊటీకి స్టార్ట్ అవ్వగానే చలి మొత్తం ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇలా మా డే 1 బ్యూటిఫుల్గా గడిచిపోయింది. అండ్ వీ కవర్డ్ 2 places. One is Mysore Palace and then again another one is Bandipur Forest. So tomorrow is day 2. హే గాయ్స్, మా డే 2 స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టాయ్ ట్రైన్ వెళ్తున్నాము. అరౌండ్ 5:10 అలా అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి మీకు చూపిస్తాను తర్వాత టాయ్ ట్రైన్ వ్యూస్. ఫిట్ చెక్ ఏం లేదు. ఫిట్ చెక్. మాకు ఇలా ఒక విల్లా ఇచ్చారు. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇది ఒక 4 BHK అన్నమాట. I'll show you guys. So this is first one, second one, third one, fourth one. 4 BHK బుక్ చేశారనమాట. మొత్తం 12 members అమ్మాయిలం కదా. సో 3 members ఒక దగ్గర సెట్ అవ్వాలి. బట్ నేను అర్రు, స్పందు అండ్ సింధు 4 members ఉన్నాం కాబట్టి మేము 4 ఒకటే దగ్గర సెట్ అయినాం అనమాట, ఒకే రూమ్లో. అంటే మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. లిటరల్లీ నైట్ వచ్చిన తర్వాత వీడియో తీయడానికి లేదు. చాలా అంటే చాలా అలసిపోయినాం. ఎస్టర్డే మొత్తం ట్రావెలింగే ఉండుండే. కరెక్ట్గా చూసిన ప్లేస్ అని అంటే మైసూర్ ప్యాలెస్, దెన్ బందీపూర్ ఫారెస్ట్కి వెళ్ళినాం.
అంతే. థర్డ్ డే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తా అని చెప్పిండు. చలో హెడింగ్ టు టాయ్ ట్రైన్. ఫ్రెండ్స్ అరు ఫ్రెండ్స్ అంటే ఉప్పల్ బాగా అనుకో అయితే ఫుల్ ఉంది గాయస్. ఇది వణుకుతూనే ఉంది. ఏంట్రా మీ పరిస్థితి ఎలా ఉందిరా? రీచ్ టు కునూర్ స్టేషన్. ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ ఎక్కబోతున్నాం. స్టార్టెడ్. మెమొరీగా ఉండాలి కదనే. పక్కా డౌటే లేదు, పెడతా. నెక్స్ట్ మంత్ మన ఆర్గనైజర్ పెళ్లి ఖచ్చితంగా అందరు విజిట్ అవ్వండి. ఫిబ్రవరి పక్కా వస్తాం. మీరు కూడా రండి. కోసం మా వెయిటింగ్ కష్టాలు. వెళ్తున్నాం గాయస్. నువ్వు సిగ్గుపడతా వాళ్ళని తీయాలి ఖచ్చితంగా. లాస్ట్కి మేము ఇక్కడికి వచ్చాం, చూపిస్తాను. ప్యారడైజ్ రెస్టారెంట్ అంట. విల్ సీ హౌ ఇట్ ఈస్ గోనా బి. పెట్టా అంట. ఈ పీక్ వచ్చాము. ఇది మొత్తం షాపింగ్ ఏరియా చాలా ఉంది ఇక్కడ. ఎంత పార్కింగ్ ఉంది చూడండి. ఫుల్ హెవీ పార్కింగ్ ఉంది ఇక్కడ. షాపింగ్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తం షాపింగ్ ఉంటుంది. మొత్తం షాపింగ్ స్ట్రీట్. ఇది మొత్తం షాపింగ్ స్ట్రీట్. చాలా బాగున్నాయి. ఏం తీసుకుంటున్నారే మీరు ఇందులో? ఓకే. వచ్చాము టీ ఫ్యాక్టరీ నుంచి. వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి గైస్. జస్ట్ వావ్. ఏంటారు ఎలా ఒరిజినా అంటే ఎట్లా వచ్చింది అని చెప్పేసి మొత్తం ఉందన్నమాట. టీ ఎక్కడి నుంచి ఒరిజిన్ అయింది అండ్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళిందని మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇవే టీ లీవ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇదేమో చాక్లెట్ ఫ్యాక్టరీ. టీ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ గార్డెన్ ఎంట్రన్స్ వ్యూ 20 రూపీస్ అంట ఈచ్ పర్సన్కి. వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది గాయ్స్ వ్యూ. అర్రు ఇటు తిరగవే. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయ్స్. దిస్ ఈస్ ద టీ గార్డెన్ అండ్ కమ్ ఆన్ గాయ్స్. ఫోటో తీయట్లేనే, వీడియో తీస్తున్నా. పోయింది. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాము. రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇది గవర్నమెంట్ రోజ్ గార్డెన్. కదా అసలు ఇవన్నీ రోజెస్ అసలు ఎంత బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ రోజ్ గార్డెన్లో రోజెస్ ఉంటాయి కానీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా. మబ్బుగా ఉన్నప్పుడు వస్తే బాగా ఉంటుంది. అవును అవును, చాలా బాగుంది. మస్తుంది. వింటర్ సీజన్. రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి గాయస్. అన్ని టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. కానీ ఇది సన్నీ టైంలో రాకూడదు. ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది.
మేము మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి ఈ ఎండకి పెద్దగా తెలియట్లేదు, కానీ ఇట్స్ టూ బ్యూటిఫుల్. ఫ్లవర్ ఎంత పెద్దగా ఉంది చూడండి గాయస్, అసలు ఏం యాడ్ చేస్తారో దీనికి, కానీ ఇంత పెద్దగా ఉన్నాయి అసలు ఇవి. బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము, దెన్ రోజ్ గార్డెన్కి వచ్చినాం అనమాట. బొటానికల్ గార్డెన్ ఏంటంటే మన హైదరాబాద్లో కూడా ఉన్నట్టే ఉంది, బట్ రోజ్ గార్డెన్ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. బట్ మేము ఏంటంటే మధ్యాహ్నం టైం వచ్చాం కాబట్టి అంత పెద్ద బ్యూటిఫుల్గా కనిపించట్లేదు. ఒకవేళ ఎవరైనా ఊటీకి వస్తే ఈవినింగ్ టైంలో రండి, బొటానికల్ గార్డెన్ కానీ ఆర్ రోజ్ గార్డెన్ కానీ. యా, ఇట్స్ గుడ్. ఏం చేస్తున్నారు మై బ్యూటిఫుల్ గర్ల్స్? ఎలా అనిపించింది సింధు బోట్ రైడింగ్? హాయ్ గైస్, ఇప్పుడు మేము బోట్ రైడ్ కి వెళ్తున్నాము. ఎంత అయింది ఒక్కొక్కరికి బోట్ రైడ్ కి? రైడ్ కాదు, జస్ట్ ఎంట్రీకి 20 రూపీస్. మళ్ళీ బోట్ రైడ్ సెపరేట్ గా లోపల కట్టాల. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మేము వచ్చిన ట్రిప్కి ఏమో కానీ తిండ్లకి ట్రావెల్ కన్నా తిండికి ఎంట్రీ టికెట్స్ కే సరిపోతుంది. ఆ ప్యాకేజ్ ఏదో ఇంక్లూడింగ్ చేసిందో బాగుండేది. మా ప్యాకేజ్ ఇంక్లూడెడ్ కాదు. పక్కా వ్లాగ్లు ఉంటారే మీరు, వ్లాగ్ ఏం చేయొద్దు. బోట్ రైడ్కి వచ్చాము. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది బోట్ రైడ్ చేస్తున్నారో. వావ్. Guys, that's how our video ends here. Now it's around 11 p.m. So it's sleeping time already. వాళ్ళు చాలా టైర్డ్గా ఉండుండే. 8:30కి అరౌండ్ అలా డిన్నర్ కంప్లీట్ చేసాం. దెన్ ఆఫ్టర్ బాన్ ఫైర్ ఉండింది, బట్ మేము వెళ్ళలేదు ఎందుకంటే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రేపు చెక్అవుట్ ఉంటుంది మనకి. టుమారో ఈజ్ అవర్ లాస్ట్ డే. సో అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదు, ఫ్రెష్ అప్ అయిపోయాం. So let's go to the sleep. Now our day starts. Oh my god. Guys, good morning. Finally our day 3 starts and ఇప్పుడు మనం పైన్ ఫారెస్ట్కి వచ్చాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంత ఊటీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ గాయస్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం. సో పైన్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షూటింగ్ పాయింట్ అని చెప్పేసి వచ్చాము. దిస్ ఈస్ గుడ్. అక్కడ ఒక హార్స్ కూడా ఉంది చూడండి. మీరు ఫ్యాన్సా అండి మాకు? హాయ్. యా షూర్ అండి, సెల్ఫీ పక్కా. పాయింట్ ఈస్ రియలీ గుడ్. రండే ఇద్దరేరి. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ మనము? ఫ్రెండ్స్ ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం? వాటర్ ఫాల్స్. కాన్షియస్ అయిపోతావు కదా. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్ వెళ్ళాము. యాక్చువల్లీ ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది, బట్ నాకు ఆ నేమ్ గుర్తుకులేదు. మేము అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిని అండ్ టీ తాగి వి స్టార్టెడ్.
ఎవరికైనా ఐడియా ఉందా? నాకు కనపడట్లేదు, ఇంకా రావట్లేదు ఏంటి? అంత 500 మీటర్స్కి ఎక్కువనే నడిచినాం కదా, ఇంకా రావట్లేదు. సింధు ట్రావే, నువ్వు ఉండాల్సిందే ఇంట్లో. అరే చూడు చూడు, దిస్ ఈస్ ద వే టు వాటర్ ఫాల్స్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ వే. యాక్చువల్లీ కెమెరా అంత న్యాయం చేయట్లేదు కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. వావ్, చిన్న వాటర్ ఫాల్స్. దీని నేమ్ ఏదో ఉంటుండే కదా. ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా హెడింగ్ బ్యాక్ టు మైసూర్ అండ్ దెన్ టు బెంగళూరు. అయిపోయింది మా ట్రిప్, అయిపోయింది. నా ముందు ఏ రైలు దాచుకుంటున్నా. మా 3 days ట్రిప్ బ్యూటిఫుల్గా స్టార్ట్ అయ్యి సాడ్గా ఎండ్ అయింది. సాడ్గా ఎండ్ అయిందని ఎందుకు అంటున్నానంటే అది 3 days మాకు ఇట్లా క్లిమ్స్ లాగా గడిచిపోయింది అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. సో గాయస్, ఖచ్చితంగా ఫ్రెండ్స్తో ఒక్క ట్రిప్ అయినా వెళ్ళండి. అండ్ ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్లో షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్ బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. మీటింగ్ మై ఫ్రెండ్స్. చెప్పాను కదా ఎంతసేపు మీకు నా ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. మీట్ ఫస్ట్ సింధు కనపడదు. హాయ్. నెక్స్ట్ స్పందు, అర్రు. మేము కలిసినామంటే నవ్వడం తప్ప ఇంకోటి ఉండదు.